స్వాగతం అండి. అందరికి ఈరోజు తెలుగు కార్యక్రమానికి స్వాగతం. సో మనం స్టెప్ చేసేదానికి ముందు లెటస్ జస్ట్ టేక్ ద బ్లెస్సింగ్స్. మన ఇస్కాన్ శేషాద్రిపురం డిటీస్ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని మనం స్టార్ట్ చేస్తామండి. जगन्नाथ बलदेव सुभद्र माई की जय, निताय चैतन्य की जय, वामनदेव की जय, परशुराम भगवान की जय, नरसिम्हा देव की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय। हरे ओम कृष्ण। ज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादे पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। వెల్కమ్ డివోటీస్. ఈ రోజు మనం చూడబోయే శ్లోకాలు 18వ చాప్టర్ నుంచి 18, 19. జ్ఞానం నేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోడనా కరణం కర్మ కర్తేతి త్రివిధా కర్మ సంగ్రహ. జ్ఞానం నేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోడనా కరణం కర్మ కర్తేతి త్రివిధా కర్మ సంగ్రహ. మాతాజీ ట్రాన్స్లేషన్ ప్లీజ్. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనడి 3 అంశములు కర్మను ప్రేరేపించగా ఇంద్రియములు కార్యము కర్త ఎనవి కర్మ యొక్క 3 అంశములై ఉన్నవి. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరన్నా శ్లోకం చదువుతారా మాతాజీ? ప్రభు చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదనా కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. అనువాదం చదవమంటారా మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. పర్వాలేదు, శ్లోకం మాత్రం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో 19th. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవా గుణ భేదతా ప్రోచ్యతే గుణ సంజ్ఞానే యథావత్ శృణుతన్యపి. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవా గుణ భేదతా ప్రోచ్యతే గుణ సంజ్ఞానే యథావత్ శృణుతాన్యపి. మాతాజీ ట్రాన్స్లేషన్ మాతాజీ ప్లీజ్. భౌతిక ప్రకృతి త్రిగుణముల భేదములు అనుసరించి జ్ఞానము కర్మము కర్త అన్నవి 3 రకములు. ఇక వానిని గూర్చి నా నుండి విను. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఎవరన్నా శ్లోకం చదువుతారా? 19th one. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి. జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణ భేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావచ్ఛృణతాన్యపి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కనుక మనకి కృష్ణ పరమాత్మ రకరకాలుగా మల్టిపుల్ థింగ్స్ చెప్పారు. దేని గురించి? ఒక యాక్షన్, ఏదైనా ఒక కర్మ చేయడం, ఆ యాక్షన్ ఒక కారకుల గురించి డిఫరెంట్ గా రకరకాలుగా మనకు చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో 18th శ్లోకంలో అన్ని టోటల్ గా జ్ఞానాన్ని గురించి టోటల్ గా స్వామివారు సమరైజ్ చేస్తున్నారు. టోటల్ గా ఒక ఫ్రూట్ లాగా ఇచ్చేస్తున్నారు మనకి. ఈ సెక్షన్ ని కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు నాన్నని మనము ఇన్ డీటెయిల్ చూస్తాం. జ్ఞానం నేయం పరిజ్ఞాత 3 థింగ్స్ చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానం, నాలెడ్జ్, జ్ఞానం గురించి. తర్వాత నేయం, ఆ ఒక
జ్ఞానానికి ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఏంటి, దానికి మెయిన్ ఒక ఆబ్జెక్ట్ అంటే ఎలా చెప్పాలా, యా ఆ నేయం, ఆ జ్ఞానానికి ఉన్న ఆ నేయం ఏంటి, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అని. దెన్ పరిజ్ఞాత, పరిజ్ఞాత దాన్ని తెలుసుకున్నవారు ఈ ఎవరు అని. ఈ మూడు గురించి, జ్ఞానం, నేయం, పరిజ్ఞాత, దాని గురించి ఏమంటున్నారు స్వామి? త్రివిధ కర్మ చోడన, ఈ మూడు వచ్చేసి ఒక కర్మ చేయడానికి ప్రేరణ అని అంటున్నారు. దాని తర్వాత ఏమన్నారు? కారణం కర్మ కర్తేతి. కారణం, కారణం అన్నది సెన్సెస్ అన్నమాట, ఒక ఇన్స్ట్రుమెంట్. ఏదన్నా ఒకటి ఆ కార్యం చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్. ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్? మన ఇంద్రియాలు, సెన్సెస్ కదా. ఆ కారణం కర్మ, ఇంకా ఏదన్నా ఒక కార్యం, కర్మ అనేది చేసే ఒక కర్మ. అండ్ కర్తేతి, కర్తేతి అన్నది ఎవరైతే దాన్ని చేస్తున్నారో వాళ్ళని అంటున్నారు కర్తేతి. సో ఈ మూడు, కారణం, కర్మ, కర్తేతి, ఈ మూడిటిని ఏమంటున్నారు స్వామి? త్రివిధ కర్మ సంగ్రహ అంటున్నారు. ఇవి మూడు ఒక యాక్షన్, ఏదైనా ఒక యాక్షన్, కర్మ, ఏదైనా ఒక చేసే ఒక యాక్షన్, కర్మ, అది చేసేదానికి ఇది ఒక ఏమంటున్నారు, ఇది ఒక భాగం, ఇది ఒక వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూవెంట్ అంటున్నారు. వన్ ఆఫ్ ద భాగం అది చేసేదానికి. సో ఇది జ్ఞానం, నేయం, పరిజ్ఞాత ఫస్ట్ చెప్పారు, అది ప్రేరణ ఒకటి చేసేదానికి. తర్వాత మూడు ఏంటి? కారణం, కర్మ, కర్తేతి, ఇది వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్, ఒక భాగం, అది చేసే దాంట్లో ఒక భాగం అని అంటున్నారు. ఇది ఎలానని మనం ఇన్ డెప్త్ గా దీంట్లోకి వెళ్ళి తెలుసుకుంటాం. ఫస్ట్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఏదన్నా ఒక దాన్ని గురించి తెలుసుకోవడం అన్నది నాలెడ్జ్ కదా. ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఇంకా చిన్న పిల్లలు నర్సరీకి వెళ్తున్నారు, అన్ని. ఇప్పుడు మనం కూడా భగవద్గీత చదువుతున్నాం, ఇది నాలెడ్జ్. సో దేన్నన్నా ఒక దాన్ని గురించి తెలుసుకోవడం అన్నది నాలెడ్జ్. తరువాత రెండోది ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. దేన్ని గురించి తెలుసుకుంటున్నాం అన్నది ఆబ్జెక్ట్. దాని ఒక వస్తువు ఏంటి, మనం తెలుసుకుంటే ఆ జ్ఞానం ఒక మెయిన్ సోర్స్, మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి. ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాం, చర్చించుకుంటున్నాం, దాని ఆబ్జెక్ట్ ఏంటి? స్వామివారిని గురించి తెలుసుకోవడం అన్నదే ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ కదా. సో అది సెకండ్ వన్. థర్డ్ వన్ అన్నది నోయర్, ఇది తెలుసుకుండే వ్యక్తి, అతను అని అన్నది నోవర్. సో ఈ మూడు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడు ఒక వ్యక్తి చేసే ఒక కార్యానికి ప్రేరణ అంటున్నారు. నాలెడ్జ్, జ్ఞానం, నేయం, పరిజ్ఞాత, ఈ మూడు. తర్వాత ఏమన్నారు? కాన్స్టిట్యూవెంట్, అవి భాగాలు అని అంటున్నారు కదా. చేసే ఒక కార్యానికి, చేసే ఒక కర్మకి భాగాలు, కాన్స్టిట్యూవెంట్స్ అన్నారు. ఆ మూడు కాన్స్టిట్యూవెంట్ ఏంటి? సెన్సెస్, మన ఇంద్రియాలు, దాని తర్వాత చేసే ఒక పని, యాక్షన్, అండ్ దాని తర్వాత చేసే వ్యక్తి, కర్తేతి, ఈ మూడు. సో ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలు. దేనికి? ఒక కార్యం చేసేదానికి ఈ మూడు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్ లో చెప్పే ఆ జ్ఞానం, నేయం, పరిజ్ఞాతని ప్యారలల్ గా స్వామివారు ఈక్వేట్ చేస్తున్నారు. దేనికి? కారణం, కర్మ, కర్తేతి అన్నది. సో మీరు బాగా గమనంగా వినాలి. ఇది జ్ఞానం, నేయం, పరిజ్ఞాత ప్యారలలీ ఈక్వల్ టు దేనికి? కారణం. జ్ఞానం అన్నది కారణానికి, నేయం అన్నది కర్మకి, అండ్ పరిజ్ఞాత అనేది కర్తేతికి ప్యారలల్ గా ఈక్వేట్ చేస్తున్నారు. ఎలా అది? ఇప్పుడు మనము ఒక కార్యం చేస్తున్నాం అనుకోండి, ఏ ఒక కార్యం అన్నా, ఆ కార్యం చేసేదానికి ముందు మనకు సూక్ష్మంగా లోపల సటిల్ ఫీలింగ్ మనకు ఉంటుంది. ఆ ఒక కార్యం చెయ్యాలనన్న ఒక ఆలోచన, అది చెయ్యాలనన్న ఒక ప్రయత్నం, విల్లింగ్నెస్ అనేది ఉంటుంది. మళ్ళీ చేసేవాడు. సో ఆ మూడు కదా. సో ఇది లోపల
మనకు పోతుంది. ఈ ఒక యాక్షన్స్ మనకు లోపల పోతుంది. అది ఫైనల్ గా ఆ లోపల మనం ఆలోచన చేయడం, మనం ప్రయత్నం చేయడం, మనం చెయ్యాలని ముందుకెళ్ళడం, అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ గ్రాస్ బాడీ మన ఈ ఒక సెన్సెస్ తో మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటున్నాం రేపు పొద్దున లేచి తప్పకుండా భగవద్గీత క్లాస్ అటెండ్ కావాలి అని అనుకుంటున్నాం. అది సటిల్ గా మన మనసులో ఉండేది. తర్వాత మనం ఎప్పుడు అది బయటికి చేస్తున్నాం, రేపు పొద్దున లేచి మనం సెన్సెస్ లెయ్యాలా, మన ఇంద్రియాలన్నీ దానికి కోఆపరేట్ చేయాలా, మనం లెయ్యాలా, ఇంకా పొద్దున అన్ని మన కార్యాలన్నీ ఫినిష్ చేసుకొని మనం భగవద్గీత క్లాస్ కు కూర్చోవాలా. దట్ ఈస్ ద ఫైనల్ కదా. అది ఫినిషింగ్ మోడ్ అని అన్నమాట. సో ఒక కార్యం ఏమనింది, కార్యం భగవద్గీత క్లాస్ కు కూర్చోవాలా అని అనింది. కార్యం ఎలా ఉంది, లోపల సూక్ష్మంగా మనం ఆలోచన చేయడం, బయటికి మనం దాన్ని వర్కౌట్ చేయడం. సో ఇది అని అంటున్నారు. ఒకటి చేసేదాని వల్ల ఆ ఇన్స్పిరేషన్, ఒక కార్యం చేసేదానికి ఆ ఇన్స్పిరేషన్ అనేది రావాలా. ఆ ఇన్స్పిరేషన్ అనేది ఏంటి, జ్ఞానం. ఆ ఇన్స్పిరేషన్, ఆ జ్ఞానం అన్నది ఆ ఇన్స్పిరేషన్ దేనికి, ఆ ఆబ్జెక్ట్, ఆ జ్ఞానం దేనికి, ఆ జ్ఞేయానికి, ఆ ఒక దేనికోసం మనం ఆ ఇన్స్పైర్ అవుతున్నామో, ఏది చెయ్యాలని ఇన్స్పైర్ అవుతున్నామో అదనేది జ్ఞేయం. ఇప్పుడు ఆ యాక్షన్స్ అన్నది వచ్చేసి మనకు ఇప్పుడు మనం చేసే ఒక కార్యం ఏదైనా ఉండనియండి, అలాంటి యాక్షన్స్ అన్నది మనకు శాస్త్రాలు, వేదాలు అన్ని చెప్పినటువంటి ఆ యాక్షన్స్. అయితే ఆ ఇన్స్పిరేషన్ అన్నది మనసులో చెయ్యాలా అన్న ఒక ఆ ఇన్స్పిరేషన్ అన్నది, ఉత్సాహం అననింది అదే లెవెల్లో ఉండాల. మనం చేసే కార్యం ఏ లెవెల్లో ఉందో, మనం చేసే కార్యం వచ్చేసి ఒక శాస్త్రాలు చెప్పి అలా ఏ లెవెల్లో ఉందో, ఆ పర్ఫెక్ట్ లెవెల్లో ఏ లెవెల్లో ఉందో, మనకు ఉన్న ఆ ఉత్సాహం, ఆ ఇన్స్పిరేషన్ కూడా అదే లెవెల్లో ఉండాలి అని ప్రభుపాల్ వారు ఇక్కడ పర్పట్ లో చెప్తున్నారు. ఎలా అది సాధ్యం? మనకున్న ఇన్స్పిరేషన్ కూడా మనం చేసే కార్యానికి ఈక్వల్ గా ఆ శాస్త్రాల్లో నుంచి చెప్పేటట్టు ఈక్వల్ గా ఎలా సాధ్యం అవుతుందంటే, మనకు ఇన్స్పిరేషన్ ఎప్పుడైతే మనకు ఒక అధికార పూర్వంగా వస్తుందో, ఇన్స్పిరేషన్ అది ఎలా సాధ్యమవుతుంది, అధికార పూర్వంగా మనకు ఇన్స్పిరేషన్ రావాలంటే అది ఒక గురు ద్వారాగానే ఉండాలి. అందుకనే బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ అని అంటున్నారు. ఎప్పుడైతే ఆ ఇన్స్పిరేషన్ ఆ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ద్వారా వస్తుందో, అప్పుడు ఆ ఇన్స్పిరేషన్ వల్ల చేసే ఆ యాక్షన్స్ కూడా, ఆ కార్యాలు కూడా శాస్త్ర ప్రకారంగా ఉంటుంది. అన్ని ఒకే లెవెల్లో, ఒకే మోడ్గా, ప్యూర్ శుద్ధ సత్వంగా ఉంటుంది అని అంటున్నారు. సో ఇలా ఉండాలి ఒక యాక్షన్. ఎప్పుడైతే ఆ ఇన్స్పిరేషన్ కూడా గురు ద్వారా, స్క్రిప్చర్స్, ఆ శాస్త్రాల ద్వారా వస్తే అప్పుడు చేసే ఒక యాక్షన్స్ కూడా అలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అంటున్నారు. సో ఇక్కడ ఆ నాలెడ్జ్ అన్నది ఆ శాస్త్రాల్లో నుంచి వస్తుంది. దానికి ఈ సెకండ్ థర్డ్ లైన్ లో ఏం చెప్తున్నారు స్వామివారు, కారణం దాన్ని. సో నాలెడ్జ్ ని సెన్సెస్ కి ఈక్వేట్ చేస్తున్నారు. నాలెడ్జ్ దేన్నన్నా తెలుసుకోవాలి అని మనం లోపల అనుకుంటున్నాం. సో బయటికి మనం ఆ సెన్సెస్ ద్వారా, మన ఇంద్రియాల ద్వారా దాన్ని వీఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ అన్నమాట. దాని తర్వాత ఏంటి, ఏజెంట్ వాట్ ఇస్ టు బి నోన్, ఏం చెయ్యాలి, ఏం తెలుసుకోవాలి అన్నది, ఏం చెయ్యాలి, ఏం తెలుసుకోవాలా. ఇప్పుడు నేను పొద్దున్న లేచి భగవద్గీత వినాలా అనేది ఏంటి చెయ్యాలా, ఏం కార్యం, ఏంటి ఆబ్జెక్ట్ అది. సో ఏం చేయాలి, నేను మరుసటి రోజు పొద్దున దాన్ని ఎలా లెయ్యాలి, కూర్చోవాలి, క్లాస్ వినాలి, మతి దాంట్లో పెట్టాలి. దట్ ఈస్ ద యాక్షన్ అన్నమాట. మూడోది ఏంటి, నోవర్. ఫస్ట్ దీన్ని తెలుసుకున్న వ్యక్తి, లోపల నుంచి ఆ వ్యక్తి ఎవరు, ఎవరికైతే ఆ ఆలోచన వస్తుందో అది వ్యక్తి. డూవర్ ఎవరు, చేసేవాడు ఎవరు,
మనం ఇన్ ఫ్రంట్ మనం వచ్చేసి గ్రాస్ బాడీతో మనం చేస్తున్నాం. సో ఇక్కడ ప్రభుపాదుల వారు పొరపట్లు అది చెప్తున్నారు. ఆ నోవర్ తెలుసుకున్నవాడు చేసిన వాడిని ఈక్వేట్ చేస్తున్నారు. దాని తర్వాత ఆబ్జెక్ట్ ఏంటి, ఈ ఒక జ్ఞానానికి ఉన్న నేమ్ ఏంటి అని అన్నది చేసే కార్యం పట్టి ఉంటుంది, దానికి ఈక్వేట్ చేస్తున్నారు. దాని తర్వాత నాలెడ్జ్, ఆ ఒక జ్ఞానాన్ని ఇంద్రియాలకి ఈక్వేట్ చేస్తున్నారు. ఈ ఈ ఈ మూడు ఎప్పుడు అలైన్డ్ గా శాస్త్రపూర్వంగా ఉంటుందో, ఆ ఇన్స్పిరేషన్ కూడా ఎప్పుడైతే ఆ శాస్త్రపూర్వంగా ఉందో, ఆ కార్యాలు చేసేటి కూడా అలాగే ఉంటుంది, అలాగే గుడ్నెస్ లో ఉంటుంది అని స్వామివారు ఇక్కడ చెప్తున్నారు. సో ఇలా చెప్పి ఈ జ్ఞానం అన్న ఒక కంప్లీట్ ఈ సెక్షన్ ని ఈ శ్లోకంతో స్వామివారు కంప్లీట్ చేస్తున్నారు 18th శ్లోకంలో. ఇంకా తర్వాత 19th శ్లోకంలో స్వామివారు కొత్త సెక్షన్ కి తీసుకెళ్తున్నారు మనల్ని అందరినీ. మళ్ళీ చెప్తూనే ఉన్నారు ఆయన దేని గురించి, త్రిగుణాల గురించి. సో ఇప్పుడు ఇక్కడ 19th శ్లోకం 18.19 లో కూడా స్వామివారు మళ్ళీ ఈ త్రిగుణాలని గురించి చెప్తున్నారు. లెట్ us see ఏం చెప్తున్నారు అని. జ్ఞానం కర్మచ కర్తాచ త్రిదైవ గుణ భేదతః. మూడు త్రిగుణాలు ఏంటి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం కదా. ఈ త్రిగుణాలకి స్వామివారు ఈ మూడు డిఫరెంట్ కైండ్స్ చెప్పారు కదా. ఏంటేంటి, జ్ఞానం, నేయం, పరిజ్ఞాత. ఈ మూడు ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క గుణాలలో ఎలా ఉంటుంది. జ్ఞానం అన్నది ఆ సత్వగుణంలో ఎలా ఉంటుంది, జ్ఞానం అన్నది రజోగుణంలో ఎలా ఉంటుంది, జ్ఞానం అన్నది తమో గుణంలో ఎలా ఉంటుంది అని, మూడు గుణాల్లో ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. త్రిదైవ గుణ భేదతః ప్రోచ్యతే గుణ సంజ్ఞానే యథావాచ్ శృణు తాన్యపి. నేనిప్పుడు దాన్ని గురించి చెబుతాను, విను అని స్టార్ట్ చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఇంకా స్వామివారు క్లియర్ గా మనకి ఏం అన్ని చెప్పలేదు, చెప్తున్నారు. ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చేసి జ్ఞానం గురించి కంప్లీట్ గా కాంప్రహెండ్ చేస్తున్నారు 18th శ్లోకాలో. 19th శ్లోకాలో ఇంకా నేను ఈ త్రిగుణాలలో ఈ త్రిగుణాలలో ఎలా ఉంటుంది అని చెప్తున్నా, విను అని 19th శ్లోకాలో స్వామివారు స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ భగవంతుడు 14th చాప్టర్ లో మనకి చెప్పారు దేని గురించి, త్రిగుణాల గురించి చెప్పారు. మళ్ళీ పదే స్వామివారు చెప్తున్నారంటే అది ఎంత ఇంపార్టెంట్ మనకి అని మనం తెలుసుకోవాలా. ఏమన్నారు స్వామి, సత్వగుణం, రజోగుణం, తమో గుణం. సత్వగుణం వచ్చేసి అన్నిటికన్నా చాలా ఇల్యూమినేటింగ్ అంట, బ్రైట్, మనకి కాంతికరమైనది సత్వగుణం అని అంటున్నారు. రజోగుణం వచ్చేసి ఎప్పుడు బంధనలోనే మనల్ని పెట్టేస్తుంది, బైండింగ్ అన్నమాట రజోగుణం. తర్వాత తమో గుణం ఎప్పుడు బద్ధక జీవుడుగానే ఉండేది, దాంట్లోనే మనల్ని పెట్టేస్తుంది, ఏది తమో గుణం. సో స్వామివారు ఇలా చెప్పారు 14th చాప్టర్ లో, గుడ్నెస్, సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో. అయితే ఏంటి, సత్వగుణం అన్నది బెటర్ అన్నమాట, దేనికన్నా, తమో గుణానికన్నా రజోగుణానికన్నా సత్వగుణం బెటర్. అయితే అదే బెస్ట్ అని చెప్పలేదు కదా, అదే ద బెస్ట్ కి బెటర్ కు మనకు బాగా తేడా ఉంది. బెటర్ అన్నారు కానీ బెస్ట్ అని అనలేదు. సత్వగుణం వెరీ ఇల్యూమినేటింగ్ అన్నారు కానీ దట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద లైఫ్ అని చెప్పలేదు. సో ఇక్కడ ఏంటంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్, జ్ఞానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అయితే ఆ జ్ఞానం సంతోషంలోనే ఎక్కువ తేలిపోయి సత్వగుణంలో ఉండే వాళ్ళు నిజమైన వాట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నదే మర్చిపోయే ఒక సిచ్యువేషన్ ని పెట్టేస్తుంది అది. బికాస్ జ్ఞానము ఆ ఒక హ్యాపీనెస్ వాళ్లకు అలా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఒక జన్మ మృత్యు జరా వ్యాధి అన్న ఆ చక్రంలో నుంచి విడుపడాలా అన్న ఒక ఇది వాళ్లకు ఉండదు, ఎందుకంటే ఆ సంతోషం లెవెల్ అలా ఉంటుందన్నమాట. సో అందుకనే స్వామివారు ఇక్కడ చెప్తున్నారు ఆ 14th చాప్టర్ లో, ఆ సత్వగుణం అన్నది గుడ్, ఇట్ ఈస్ గుడ్.
ఎప్పుడు కంపారిటివ్ మిగతా రజోగుణం తమో గుణంలో అయితే అదే బెస్ట్ కాదు. దానికన్నా పైకి వెళ్ళాలా, శుద్ధ సత్వం ఆ ఒక లెవెల్ కి వెళ్ళిపోవాలా అని అంటున్నారు. ఎప్పుడు ఈ మూడు ఒక రకంగా ఇప్పుడు మన రజోగుణం మనల్ని ఆ ఒక బంధనలో పెడుతుందనే కాదు, ఈ సత్వగుణం కూడా పెడుతుంది. సత్వగుణం కూడా అది ఒక రకంగా పెట్టేస్తుంది బంధనలో. ఎలా ఎప్పుడు జ్ఞానం ఎక్కువ ఉండి సంతోషం ఎక్కువ ఉంటే అది ఒక రకంగా బంధనలోనే పెట్టేస్తుంది కదా. తమో గుణం ఇంకా అడగనే వద్దు మనల్ని, అది ఫుల్ ఆఫ్ లేజినెస్, ఎప్పుడు బద్ధకం, ఇంకా పిచ్చితనం అన్ని వచ్చేస్తుంది. లేజినెస్ అండ్ మెంటల్నెస్ కూడా వచ్చేస్తుంది ఆ ఒక తమో గుణంలో. సో ఇవన్నీ ఒక విధమైన బంధన, బైండింగ్ ఫోర్సెస్ అన్నమాట. ఎలా అంటున్నారంటే ఇక్కడ ప్రభుపాల్ వారు ఇవన్నీ ఒక రకమైన చైన్ అంట. చైన్ ఎలా, బంగారు చైను, ఎండి చైను, ఇతల్దా అయన్ చైన్ అన్నట్టు. రాగి ఏదా రాగి రాగి చైన్. సో బంగారు చైన్ అయితేను సరే అది చైనే, సిల్వర్ చైన్ అయితేను చైనే, అది రాగి ఇది వాట్ ఇస్ ఇట్, అయన్ చైన్. అయన్ అయితే కూడా, అయన్ ఇనుము చైన్ అయితే కూడా ఇనుము, రైట్. ఇనుము అయితే కూడా అది చైనే కదా. సో దాంట్లో ఏమంటే ఆ బంగారు, ఎండి, ఆ ఇనుము అన్న ఒక తేడానే గాని మొత్తానికి అది చైనే. సో అలాగే ఈ సత్వ, రజో, తమో అన్ని మనకి ఆ డిఫరెంట్ లెవెల్స్ లో ఉన్నాయి. లెవెల్ కొంచెం దీనికన్నా అది కొంచెం, దానికన్నా అది కొంచెం ఎక్కువ అని కొంచెం డిఫరెంట్ లెవెల్స్ గాని అయితే మొత్తానికి అన్ని అది చైనే. మొత్తానికి అన్ని అయి మనల్ని బంధనలోనే పెట్టేస్తుంది. సో అందుకోసం మనము చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం ఏం చెయ్యాలా, మనం ఎక్కడ ఉన్నాము, ఇవన్నీ వినేదాని వల్ల మనకు తెలుస్తుంది మనం ఏ ఒక లెవెల్లో ఉన్నామనే. ఆ లెవెల్లో నుంచి మనం నెక్స్ట్ లెవెల్ కి ఎలా రైజ్ చెయ్యాలి అని మనం ఒకవేళ తమో గుణంలో ఉంటే మనం రజోగుణానికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి. దాంట్లో నుంచి స్టెప్ బై స్టెప్ అన్నమాట. బేబీ స్టెప్స్ ఎప్పుడు తీసుకుంటే మనకు ఈజీగా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఒకేసారి పెద్ద అడుగులు వేస్తే కూడా మనం కింద జారి పడిపోతాం. అది తర్వాత 14th చాప్టర్ లో అయ్యాక తర్వాత స్వామివారు 17th చాప్టర్ లో మళ్ళీ చెప్తున్నారు దేని గురించి, ఈ త్రిగుణాలను గురించే మళ్ళీ 17th చాప్టర్ లో చెప్తున్నారు. ఎలా 3 రకాల మనుషులు ఇలా సత్వగుణంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు, రజోగుణంలో, తమో గుణంలో. ఇంకా సత్వగుణంలో ఉండే మనుషులు ఎలా వచ్చేసి దేవతల్ని ఆరాధించడం జరుగుతుంది. ఇంకా రజోగుణంలో ఉండే వాళ్ళు రకరకాలుగా వేరే వాళ్ళని ఆరాధించడం, తమో గుణంలో ఉండే వాళ్ళు వాళ్ళకైనట్టు వాళ్ళ ఇవన్నీ మనము చూసాము. దేంట్లో స్వామివారు 17th చాప్టర్, దీనికి ముందు చాప్టర్ లో మనకి చెప్పారు. ఇప్పుడు వాళ్ళల్లో ఆ రకరకాలుగా డిఫరెంట్ లెవెల్స్ లో వాళ్ళల్లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు చేసే ఆ ఒక నియమాలు, ఆస్టెరిటీస్ అన్నది ఎలా ఉంటుంది అని అవి కూడా వాళ్ళు ఏ లెవెల్లో ఆ సత్వగుణంలో ఏ గుణంలో ఉన్నారో ఆ గుణానికి తగినట్టే వాళ్ళ ఒక భోజనాలు గాని, వాళ్ళ ఒక ఆస్టెరిటీస్ గాని, వాళ్ళు పాటించే నియమాలు గాని అన్ని అలా ఉంటుంది అని స్వామివారు మనకు చాలా చక్కగా చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ సెక్షన్ లో నుంచి స్వామివారు మనకు జ్ఞానం సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో, తర్వాత ఈ ఆబ్జెక్ట్, ఆ జ్ఞానానికి ఆ నేమ్ ఏంటి అన్నది సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో ఎలా ఉంటుంది. దాని తర్వాత దీన్ని తెలుసుకున్న వ్యక్తి, ఆ నోవర్ అన్నవాడు సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో ఎలా ఉన్నారు అన్నది ఇంకా నెక్స్ట్ శ్లోకంలో నుంచి ఇంకా కంప్లీట్ సెక్షన్ లో స్వామివారు ఇంత డీటెయిల్డ్ గా చెప్పబోతున్నారు. ఇంకా అయితే మనము దీంట్లో నుంచి ఇంకా స్వామి చెప్పేటప్పుడు మనం తెలుసుకోవాలి. యాజ్ అ డివోటీగా మనం ఉన్న లెవెల్లో మనం ఏమి తెలుసుకోవాలంటే, మనం దాన్ని మనం వచ్చేసి ఏ ఒక స్టేజ్ లో మనం ఉన్నాం, మన తప్పులేంటి, మనం చేసే కరెక్ట్ ఏంటి అనేది మనం తెలుసుకొని దాంట్లో నుంచి మనము నెక్స్ట్ స్టేజ్ ఏంటి, దానికి ఎలా వెళ్ళాలా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు
ఒక సాధక స్టేజ్ లో మనం ఉండేటప్పుడు ఒక డివోటీస్ గా మనం ఉన్నాం. మనం ఏం చెయ్యాలా? మనం మనం ఉన్న లెవెల్లో నుంచి మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే, నెక్స్ట్ హైయర్ స్టేజ్ కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? ఎప్పుడు కన్సిస్టెన్సీ, ఆ రెగ్యులారిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నారు ఇక్కడ. ఎలా రెగ్యులారిటీ? రెగ్యులారిటీ అంటే ఏంటి? ఈ రోజు నేను ఒక 2 రౌండ్ చాంటింగ్ చేసేసి ఇంకా ఈ వారం అంతా నాకు చాలా పని ఉంది, నెక్స్ట్ వీక్ చేస్తా ఇంకొక రౌండ్ అని చేయడం కాదు రెగ్యులారిటీ. ఎవ్రీ డే ఈ రోజు నా వల్ల 2 రౌండ్సే చెయ్యను అయ్యిందంటే, 2 మాలలే జపం చెయ్యను అయిందంటే, రేపు కూడా మినిమం ఆ 2 చెయ్యాలి. దానికన్నా తగ్గకూడదు. దానికన్నా ఎక్కువైతేనూ పర్వాలేదు, కానీ మనం చేసినది తగ్గకూడదు. అలా అది కన్సిస్టెన్సీ అంటే, రెగ్యులారిటీ అంటే అది. సో ఎప్పుడైతే ఆ రెగ్యులారిటీ, ఆ కన్సిస్టెన్సీ అన్నది ఉంటుందో, మన ఒక స్పిరిచువల్ జర్నీలో ముందు అడుగు వేసి వెళ్ళడానికి అడ్వాన్స్మెంట్ మనం డెఫినెట్లీ వీ కెన్ సీ ఇట్. మనకు అనిపిస్తుంది మనము ముందు వెళ్తున్నాం, అడ్వాన్స్ అవుతున్నాం అని అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ కన్సిస్టెన్సీ, ఆ రెగ్యులారిటీ అన్నది లేకుండా పోతుందో, ఏమైతుందంటే మనం ఎంజాయ్ చేయము ఈ ప్రాసెస్ ని. ఈ ఒక స్పిరిచువల్ జర్నీ, ఇది ఒక జర్నీ లాగే కదా, స్పిరిచువల్ జర్నీ ఇది. ఈ ఒక ప్రాసెస్, ఇప్పుడు మనమంతా ఒక ప్రాసెస్ లో ఉన్నాం. ఈ రోజు భగవద్గీత వింటున్నాం, సాయంత్రం భాగవతం వింటున్నాం, 4 రౌండ్స్ చేసే వాళ్ళు 5 రౌండ్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ మనము రెగ్యులర్ గా చేయకుండా, కన్సిస్టెన్సీ లేకపోతే ఈ ప్రాసెస్ మనకు బోర్ కొట్టేస్తుంది. మనకు దాంట్లో ఆ నామ రుచి మీద, ఆ నామ రుచి అంటున్నారు కదా, ఆ నామం మీద మనకు ఆ రుచి, ఆ టేస్ట్ అన్నదే ఉండదు. ఏదో కొంచెం వచ్చుండొచ్చు, అది కూడా లాస్ట్ కి ఏమైతుంది, ఈ కన్సిస్టెన్సీ లేకుంటే ఆ నామ రుచి కూడా పోతుంది. ఆ నామ రుచి అన్నది పోతే ఏమైతుంది, ఆ వ్యక్తికి ఇంకా అధోగతి, కిందికి జారి పడిపోతాడు. ఏ లెవెల్లో అంత కష్టపడి వచ్చాడో ఆ లెవెల్లో కన్నా ఇంకా కిందికి జారి పడిపోతాడు. అయితే ఎలా అయితే ఒక రోజుకి మళ్ళీ ఆ స్టేజ్ కి వస్తాడు, బట్ ఇట్ డిపెండ్స్ అన్నమాట ఎన్ని రోజులు అవుతుంది. ఒక్కొక్కరికి ఇట్ డజంట్ టేక్ అ లాంగ్ టైం కన్సిస్టెన్సీగా మళ్ళా ఉన్నారంటే. లేకపోతే వాళ్ళకి ఆ కన్సిస్టెన్సీ లేకపోతే ఇంకా కిందికి జారిపోయే అవకాశం, జారుడు బండ లాగా జైన్ కిందికి, దే విల్ జస్ట్ ఫాల్ డౌన్ వెరీ బ్యాడ్లీ ఇఫ్ దేర్ ఇస్ నో కన్సిస్టెన్సీ అంటున్నారు. సో ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఆ నవవిధ భక్తి మనకు చెప్పారు కదా. సో కన్సిస్టెంట్ గా మనం చాంటింగ్ చేయడం అన్నా, ఒక స్క్రిప్చర్స్ చదవడం అన్నా, స్క్రిప్చర్స్ వినడం అన్నా, ఏది చేస్తేనో ఆ నవవిధ భక్తి ఏది చేస్తేనో ప్రాసెస్, మనము దాంట్లో ఆ కన్సిస్టెన్సీ అన్నది ఉండాల. ఎప్పుడైతే ఆ కన్సిస్టెన్సీతో మనం, ఆ రెగ్యులారిటీతో మనం చేస్తున్నామో, గురు కృప వల్ల, ఆ స్వామివారి కృప వల్ల మనకి ఆ ఆత్మ సాక్షాకారం అన్నది, ఆ సెల్ఫ్ రియలైజేషన్ అంటున్నారు కదా, అది మనకి ప్రతి ఒక్కరికి వాళ్ళ లెవెల్లో వాళ్లకు ఆ అనుభూతి అన్నది స్వామి అలా చూపిస్తారు. అది ఆయన కరుణ ఆ గురు ద్వారా వస్తుంది. స్వామి ఆ గురు ద్వారా పంపిస్తారనమాట ఆ కరుణని. ఆ కరుణ ఎప్పుడైతే మనకు అలా ఫ్లో అవుతుందో, మనకు ఆ సెల్ఫ్ రియలైజేషన్ అన్నది మనకు అలా ఒక స్పార్క్ లాగా మనకు ఎలుగుతుందన్నమాట. అలా ఎలిగినప్పుడు మనకి ఏంటి, మన ప్రాసెస్, మనం చేసే ఈ ప్రయత్నాలు అన్ని కరెక్ట్ అని మనకు ఆ ఒక దృఢ శక్తి, అప్పుడు మనం వెళ్ళే ఆ ఒక స్పిరిచువల్ జర్నీలో కూడా స్ట్రాంగ్ గా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో మనం స్ట్రాంగ్ గా ముందడుగు వేసి ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అయ్యేదానికి చాలా వరకు సాధ్యమవుతుంది అని అంటున్నారు. సో ఇక్కడికి మనకు స్వామివారు ఇంట్రొడక్షన్ ఇచ్చేశారు. ఇంకా నెక్స్ట్ శ్లోకాలో నుంచి మనం స్వామివారు ఎలా చెప్తున్నారు 3 మోడ్స్ లో, ఈ 3 నాలెడ్జ్, నోవర్ అండ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, ఆ నేమ్ ఏంటి అన్నది 3 త్రిగుణాలకి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనేది మనం రేపటి శ్లోకంలో నుంచి వింటాం. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ సో మచ్. ఏదన్నా కమెంట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో
నమో నమః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మాతాజీ ఏదైనా దండవత్ క్వశ్చన్స్ ఉంటే హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ దండవత్ ప్రణామాలు. ప్రణామ్ మాతాజీ. చాలా చక్కగా వివరించారు దండవత్ మాతాజీ. సత్వగుణం సరిపోదు, హరే విశుద్ధ హరే సత్వగుణానికి కృష్ణ వెళ్ళాలన్నది మాతాజీ చాలా దండవత్ బాగా వివరించారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే ధన్యవాదాలు. కృష్ణ థ్యాంక్ యూ సో మాతాజీ మచ్. దండవత్ హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ దండవత్ దండవత్ ప్రణామం. హరే దండవత్ మాతాజీ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామం. దండవత్ హరే ప్రణామం కృష్ణ మాతాజీ. మాతాజీ హరే మీరు కృష్ణ. చెప్పినట్లుగా మాతాజీ ఇప్పుడు ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నప్పుడు దాని యొక్క లక్ష్యం ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. మళ్ళీ ఆ ఆ లక్ష్యం తెలుసుకున్నా కూడా ఆ జీవుడు కూడా దాన్ని అదే విధంగా ప్యారలల్ గా మూడింటిని తీసుకెళ్ళగలగాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఆగిపోయినా ముందుకు వెళ్ళలేడు. ఆ? అసలు ఎంత అద్భుతంగా చెప్పారు మాతాజీ. చాలా కృష్ణ భగవానుడు మీరు ఇంకా దాన్ని ఎంత చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నిజంగా మీరు చెప్పినట్టుగా ఈ జ్ఞానం కూడా సత్వగుణంలో ఉన్న వాళ్ళ యొక్క జ్ఞానం ఒక స్థితిలో ఉంటుంది. వాళ్ళ మూడ్ అనేది రజోగుణంలో ఉన్న వాళ్ళది ఒక టైప్ లో ఉంటుంది, తమ గుణంలో ఉన్నది ఒక టైప్ గా ఉంటుంది. సో అవును. మనం ఈ సత్వగుణ ఏ గుణంలో ఉన్నా బంగారు సంకెళ్ళు, ఇనుప సంకెళ్ళు, వెండి సంకెళ్ళు, అంతేగాని దాంట్లో మాత్రం అవును. తేడా లేదు. సంకెళ్ళు మాత్రమే అయ్యి ఏదైనా కూడా సంకెళ్ళే. ఎంత వాల్యూబుల్ ఏదైనా సంఖ్యలే. అవును, కరెక్ట్. వీటిని మాతాజీ దాటే అప్పుడప్పుడు వస్తూ ప్రయత్నం ఉండండి చేయాలి. మాతాజీ, మీరు కూడా క్లాస్ తీసుకోండి చాలా బాగా మాతాజీ చెప్పారు అప్పుడప్పుడు. మాతాజీ. చాలా చాలా బాగా తప్పకుండా చెప్పారు. మాతాజీ. తప్పకుండా. హరే థ్యాంక్ యూ కృష్ణ సో మచ్. మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామం. చాలా బాగుంది మాతాజీ మీ క్లాస్. ప్రణామాలు. వింటుంటే చాలా లేచి రాబుద్ది కాల. చాలా చాలా అసలు దీవికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ బాగుంది మాతాజీ. మాతాజీ. మీరు మీ ఇన్స్పిరేషన్స్ మళ్ళీ నన్ను తీసుకొచ్చింది. లేకపోతే ఐ వాజ్ జస్ట్ టేకింగ్ అ బ్రేక్. చాలా అనుకుంటూనే అద్భుతం. ఉన్నా తెలుగు డివోటీస్ ని చూసి చాలా రోజులైంది. అసలు ఐ హావ్ టు గో బ్యాక్ అని అన్నట్టు. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ మీ క్లాస్. హరే చాలా కృష్ణ బాగుంది. మాతాజీ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ దండవత్ మాతాజీ. ప్రణామాలు హరే కృష్ణ. మాతాజీ. దండవత్ హరే కృష్ణ ప్రణామాలు. హరే మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ దండ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. మేము క్లాస్ జాయిన్ దండవత్ అయ్యాం. ప్రణామం ఇదే మాతాజీ. ఫస్ట్ మాతాజీ మిమ్మల్ని చూడటం. ఓ థ్యాంక్ యూ మాతాజీ మాతాజీ. మాతాజీ మీరు రాని కొంతకాలంలో చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు మాతాజీ. వాళ్ళందరికీ మీరు ఈ రోజు ఓ పరిచితం, మాతాజీ ఫస్ట్ చాలా బాగా పరిచయం చెప్పారు అన్నమాట. మాతాజీ. బాగుంది మీది. అందరికి దండవత్ కూడా మాతాజీ. ఇవాళ ఫస్ట్ మాతాజీ మీ క్లాస్. మీరు కొత్త మాతాజీ వచ్చారని అవును. ఒక 10-15 మెంబర్స్ ఈ రోజే చూడటం మాతాజీ మిమ్మల్ని. కొత్త కొత్త వాళ్ళు మన గీతా జ్ఞానంలో జాయిన్ అయ్యారు మాతాజీ. వాళ్ళందరికీ ఈ రోజు మీరు ఫస్ట్. ఓ వెరీ నైస్. ప్లీజ్ కీప్ కమింగ్. ప్లీజ్ అందరూ తప్పకుండా కీప్ కమింగ్ మాతాజీ.